ప్రకృతిని ప్రేమించాలంటూ ప్రతి ఒక్కరూ ప్రకృతి గురించి తెలుసుకోవాలని, ఇక్కడ ఉన్న పర్యావరణం గురించి అని పూర్తి వివరాలు తెలుసుకోవాలని చెప్పేసి ఇక్కడ చాలామంది వరకు ఒక యూనిటీగా చేరి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం కోసం అని చెప్పేసి ఒక యూనిటీగా ఏర్పడి నేచర్ లవర్ వాక్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో చాలామంది వరకు పబ్లిక్ పాల్గొనడం జరిగింది. అందులో ప్రముఖులైన కోబిత గారు ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం. మీకు ఇట్లా వాక్ చేయాలని చెప్పేసి థాట్ ఎట్లా వచ్చింది మేడం? Sadhana and me actually we do this class in school, విద్యారణ్య. సో అక్కడ మనం పిల్లల్ని తీసుకెళ్తాము. స్కూల్ కాంపౌండ్లోనే చాలా ఉన్నాయి పెద్ద వృక్షాలు. సో అక్కడ మేము చేస్తుంటాము. అది చూసి కొంతమంది పేరెంట్స్ వాళ్ళు అడిగారు కి మీరు కొద్దిగా మన ఇన్స్టిట్యూషన్స్లో వచ్చి కొద్దిగా చెప్తే బాగుంటుంది అని. సో అప్పుడు మనం అట్లా చేసాము. కొన్ని లైక్ CDM, College of Defense Management, and then IIIT, and certain other places also we did this on request. Then FLU, English and Foreign Languages University, yeah, those kind of places. And then when one of the years when of the Hyderabad Literary Festival, 2016లో స్టార్ట్ చేసాము ఒకసారి. దే వాంటెడ్ సమ్ అవుట్డోర్ యాక్టివిటీ, స్మాల్, సమ్ 1 hour 2 hour సంథింగ్. సో వీ ఆఫర్డ్, సాధన యాక్చువల్లీ సజెస్టెడ్, వై డోంట్ వీ డూ అ ట్రీ వాక్, బికాస్ దిస్ వాజ్ ఇన్ HPS campus. So HPS has beautiful collection of trees and some very old ones. So we did this walk over there, and then we repeated it in 2017 also during the HLF. And quite a few people came and they really enjoyed themselves, and one of them suggested that why don't we form a group, so that many people are not aware of the kind of trees. They're tree blind, they don't notice the trees generally, and it's such a nice thing to be walking outdoors and also learning a little and becoming friends with the trees basically. So we said yeah, I mean, we'd love to do it, because basically what Sadhana and me set out to do is to connect people to nature. వాళ్ళు బయటికి వెళ్ళి కొద్దిగా ఆ కనెక్షన్ వీ హ్యావ్ లాస్ట్, మిస్ అవుతుంది. మన చిన్నటప్పుడు మనం చాలా చేసాము, అంటే అప్పుడు మనం అలో చూసుకోలేదు, కానీ వీ యూస్ టు బీ అవుట్ సైడ్. అన్ని ట్రీ నేమ్స్ ఇవన్నీ మన పేరెంట్స్ చెప్పారు, గ్రాండ్ పేరెంట్స్ చెప్పారు ఇదంతా. సో వీ యూస్ టు గార్డెన్ అండ్ జనరలీ వీ యూస్ టు బీ అవుట్, బికాజ్ అప్పుడు మనకి వేరే ఎంటర్టైన్మెంట్ కూడా తక్కువ. బుక్స్ వీ యూస్ టు రీడ్. ఇప్పుడు అదంతా ప్లస్ ఆల్సో ఫాస్ట్ లైఫ్ కదా. సో అప్పుడు మనం బయటనే ఆడుకునేది అండ్ ఆల్ ఆఫ్ దాట్, రైట్? సో వీ న్యూ వాట్ వాస్ హ్యాపెనింగ్. And so that's how slowly it started, this tree walks. కొంతకాలం కింద కోకిల అనే పక్షులు చాలా వరకు ఉంటుండే మేడం, ఇప్పుడు అసలు ఇంత లేనే లేవు. యాక్చువల్లీ హైదరాబాద్లో ఉన్నాయి, చాలా ఉన్నాయి. The reason is because Hyderabad has this very special sort of landscape. ఇక్కడ రాక్స్ ఉన్నాయి, లేక్స్ ఉన్నాయి, అండ్ ఈ యారిడ్ జోన్లో ఎట్లాంటివి ప్లాంట్స్ ఉంటాయి, అవి థానీ స్క్రబ్ జంగల్ అంటాం మేము. సో ఆ స్క్రబ్ జంగల్ అలాంగ్ విత్ ద ఆర్నమెంటల్ ప్లాంట్స్ మనం పెట్టేది వృక్షలు అండ్ ప్లాంట్స్. దాంతోపాటు దెర్ ఈస్ అ వెరైటీ ఆఫ్ what should I say, eco regions, and variety of food, variety of nesting sites, variety of what should I say, roosting sites. So చాలా రకరకాలు పక్షులు ఇక్కడ వస్తాయి. ఆల్సో హైదరాబాద్ కొద్దిగా సెంట్రల్ ఏరియాలో ఉంది. సో మైగ్రేటింగ్ పక్షులు, దే కమ్ అండ్ దే పాస్ త్రూ హైదరాబాద్. ఆల్సో ఆ వాటర్ బాడీస్ వల్ల we have many water bodies. అవి అన్పొల్యూటెడ్ ఉండేటప్పుడు దే వెరీ ప్రెషియస్ మన వాటర్ బాడీస్. ఏంటంటే ఇట్ ఈస్ అ సర్టన్ కైండ్ ఆఫ్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద క్లైమేట్ ఆఫ్ హైదరాబాద్కి. మాన్సూన్లో వాటర్ బాడీస్ ఫుల్ అయిపోతాయి, అండ్ దెన్ స్లోలీ ఆ వాటర్ విల్ రిడ్యూస్. డ్రై సీజన్లో చాలా ఇవాపరేషన్ ఉంటుంది కదా. సో బై డిసెంబర్, జనవరి కొద్దిగా తగ్గుతుంది. అప్పుడు ఆ సైడ్ ఏరియాస్, ద షోర్ లైన్ ఆఫ్ ద లేక్స్, అది కొద్దిగా మార్షిగా ఉంటాయి, ప్లాంట్స్ ఉంటాయి, గ్రాసెస్ ఉంటాయి, టాల్ గ్రాసెస్ ఉంటాయి. ఈ అన్నీ
అండ్ వాటర్ లెవెల్ కొద్దిగా తగ్గిపోతుంది. దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దీస్ మైగ్రేటింగ్ బర్డ్స్. వాళ్ళకి నుంచోడానికి కావాలి. సో లేక్ ఫుల్ ఉంటే ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ. సో న్యాచురల్గా అక్కడ తగ్గిపోతుంది కదా వాటర్. సో దట్ ఈస్ వెరీ గుడ్. వాటర్ తక్కువ ఉంటే దానికి నిలబడి కొద్దిగా అక్కడ మనం ఎట్లా పీస్ఫుల్గా ఆలోచిస్తామో ఆ పక్షులు ఇట్లా అట్లా ఆలోచిస్తాయి మేడం. అదే. సో ఫర్ దెమ్ ఆల్సో ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్. సో ఇట్స్ అ బ్రేక్ అనమాట, రెస్టింగ్ స్పాట్, అండ్ దే కంటిన్యూ దే మైగ్రేషన్, రైట్. అది అట్లాంటి కూడా ఉంటాయి. ఐఎమ్ నాట్ అ హ్యూజ్ ఎక్స్పర్ట్ ఆన్ బర్డ్స్, బట్ watching trees I also watch birds. So some of these things you tend to మనకి అసలు అర్థం అవుతుంది ఎందుకు ఇట్లా ఉంది, and that sort of thing. So food is plenty. Lakes బాగుంటాయి. అంటే when they pristine clean అట్లాంటివి లేక్స్ ఉంటే, అండ్ రాకీ ఏరియాస్ ఉంటే, అండ్ స్క్రబ్ జంగల్స్ ఉంటే, ఈ చిన్న బెర్రీస్, ఫ్రూట్స్ మనం అంటే మన లోకల్ పీపుల్ వాళ్ళకి తెలుసు వాట్ కెన్ బీ ఈటన్ ఎడిబుల్, మనం కూడా తినొచ్చు. కానీ పిట్టలకి చాలా ఇష్టం అవి. అండ్ మోస్ట్ పీపుల్ వాళ్ళకి తెలియదు అసలు ఏంటి ఇవి అన్నీ. పాలదత్తం అంటాము, మెనీ ఆఫ్ దీస్ తెలుగు నేమ్స్ ఐ డోంట్ రిమెంబర్, కానీ చాలా వెరైటీస్ ఉంటాయి. అకోలము, ఇవి అన్నీ పిట్టలకి చాలా ఇష్టం. చిన్న చిన్న ఉంటాయి. అండ్ ఫ్రమ్ మే నుంచి ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి. సో ఫుడ్ చాలా ఉంటాయి. ఇంకా ఈ స్క్రబ్ జంగల్స్లో ఇన్సెక్ట్స్ చాలా ఉంటాయి. ఇన్సెక్ట్స్ అయితే వీ గెట్ లాట్స్ ఆఫ్ బర్డ్స్. ఇన్సెక్ట్స్ అంటే పిట్టలకి అసలు దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ ఫ్రూట్ ఈటింగ్ బర్డ్స్, ఇన్సెక్ట్స్ వెన్ దే ఆర్ నెస్టింగ్, చిన్న వెన్ దే హ్యావ్ ద స్మాల్ ఫ్లెజ్లింగ్స్, వాళ్ళకి ప్రోటీన్ కావాలి కదా. సో అప్పుడు వాళ్ళు ఇన్సెక్ట్స్, దే విల్ క్యాచ్ ఇన్సెక్ట్స్ అండ్ దే విల్ ఫీడ్ ద యంగ్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇన్సెక్ట్స్ బాగా ఉంటాయి మనకి. ఇప్పుడు చాలా తగ్గిపోయింది బికాస్ ఆఫ్ ఫాగింగ్, బికాస్ ఆఫ్ పొల్యూటెడ్ లేక్స్, అండ్ బికాజ్ మన వైల్డ్ స్పీషీస్ తగ్గిపోతున్నాయి. మన అంతా ప్లాంటేషన్ చేస్తున్నాము. మన వైల్డ్ స్పీషీస్ తగ్గితే మన ఇన్సెక్ట్ పాపులేషన్, ఆల్ ద క్రీచర్స్ దట్ డిపెండ్ ఆన్ దోస్ ప్లాంట్స్, అవి వెరీ స్పెసిఫిక్, అవి తగ్గిపోతే దెన్ దేర్ అ ప్రాబ్లమ్. యూ కుడ్ బర్డ్ స్పీషీస్ తగ్గిపోతాయి, బటర్ఫ్లై స్పీషీస్ తగ్గిపోయినాయి. మీరు చూస్తే వెరైటీస్ తగ్గిపోయినాయి. బట్ దే మే మేక్ అ కమ్ బ్యాక్ బికాస్ ప్యారెట్స్ క్యాన్ లివ్ విత్ హ్యూమన్ సరౌండింగ్స్. మనం ఇట్లాంటి హోల్స్ లాగా డెకరేటివ్ స్ట్రక్చర్స్ మన బిల్డింగ్స్లో చేస్తే దే విల్ గో అండ్ నెస్ట్ ఇన్ దట్. Similarly, sparrows also are slowly making comeback. They are also finding new ways of building nests and living with us. Ade mana kodiga help cheste they'll be back. But summer lo kodi mandi chaala varaku chaala kashtam. Summer lo kashtame. But see, those are some very nice things about Hyderabad, that we have these kind of insects and these water bodies and the rocks. Our rocky areas lo ఏ రకరకాలు ఉంటాయి. మనకు తెలీదు, మేము వెళ్ళాము. ఒకటేమో వేడి, అప్పుడు వెళ్ళరు ఎవరు. దెన్ వీ హ్యావ్ రెయినీ సీజన్, మళ్ళీ అక్కడ వెళ్ళరు ఎవరు. బట్ దే హ్యావ్ లవ్లీ బ్యూటిఫుల్ ప్లాంట్స్, చిన్న ఏం వెరైటీస్. అసలు తొందరగా దే విల్ గ్రో అండ్ దే విల్ డై. సో ఎవరికి కనపడాలంటే ఆ సీజన్లో వెళ్ళాలి. అండ్ అది తొక్కకుండా అదంతా ఉండాలి. ఇప్పుడు ఏమో జనాలు ఎంజాయ్మెంట్ కోసం వెళ్తున్నారు. బాటిల్, చెత్త, అదంతా దేర్ ఎంజాయింగ్, దే గోయింగ్ బికాజ్ ఇట్ ఈస్ స్పెషల్, ఇట్ ఈస్ బ్యూటిఫుల్. కానీ ఎంత పాడు చేసి అసలు వస్తున్నారు. దిస్ మార్నింగ్ 6 o'clock I was at Gandipet doing a cleanup, all in that rock area. So sad, it is so sad. Bags and bags you got. 3 truckloads of those small trucks of sacks of rubbish we collected. చిన్న స్పేస్లో వాళ్ళు తాగుతారు, తింటారు, అక్కడే పాడేస్తారు. And it is so precious. We have a plant which is named after Hyderabad, Ledderboria hyderabadensis. అది ఒక చిన్న బల్బ్ లాగా, మనం అనియన్స్ ఉంటాయి కదా, ఉల్లిపాయలు, అట్లాంటి చిన్న బల్బ్, చిన్నది. అవి గ్రౌండ్లో ఉంటాయి. అది ఈ మాన్సూన్ సీజన్లో ఫస్ట్ రెయిన్స్ తర్వాత ఆ లీవ్స్ బయటకు వస్తాయి. తర్వాత ఫ్లవర్స్ ఒక స్పైక్ మీద, పింక్ ఫ్లవర్స్, చిన్నవి, స్మాల్, వెరీ డెలికేట్, చూడటానికి చాలా బాగుంటాయి. కానీ దగ్గరికి వెళ్ళి చూడాలి. అండ్ ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ హైదరాబాద్, లెడ్డబోరియా హైదరాబాదెన్సిస్.
అది ఎంత బాగుంటాయి. సో మనం టచ్ చేయకుండా కొన్ని చోట్ల నేను యూ షుడ్ హ్యావ్ సీన్ ద బ్యూటిఫుల్ అక్కడ మనం మనం హనుమాన్ విల్ బ్రింగ్ ఇట్ ఆన్ ద థింగ్ ఆన్ హిస్ హిలక్ రైట్, హీ బ్రింగ్స్ ఇట్ సంజీవిని ఉంటుంది అక్కడ ఫుల్. And then Lerboria hyderabadiensis and many other small plants, they only come during the monsoon and తర్వాత దే విల్ సెట్ సీడ్ అండ్ వెళ్ళిపోతాయి. సో మీరు ఒక అక్టోబర్లో వెళ్తే కూడా కనపడవు, కానీ ఏం స్పీషీస్ ఉంటాయి అక్కడ. సో మనం ట్రై చేస్తున్నాము రికార్డ్, బట్ బిఫోర్ వీ కెన్ రికార్డ్ జనాలకి తెలీదు కూడా అవన్నీ వెళ్ళిపోతున్నాయి, అంటే ఇట్స్ గెటింగ్ డిస్ట్రాయిడ్. మీరు ఒక్కొక్క చెట్టు గురించి ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క పండు గురించి చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ చేసింది మేడం. నిజంగా మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా అనుకోవచ్చు మేడం ఒక్కొక్క దాని గురించి. ఉంది మోర్ దెన్ ఎక్స్పీరియన్స్. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ దట్ ఐ డెంట్ స్టడీ. ఐ మీన్ ఐఎమ్ అ బాటనీ స్టూడెంట్, బట్ అప్పుడు చదివేటప్పుడు అంతా చెప్పరు కదా. అండ్ హైదరాబాద్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఐ గ్రో అప్ ఇన్ చెన్నై, బెంగళూరు. అక్కడ చదివేది వేరే కంప్లీట్లీ, ఇక్కడ వేరే. సో నేను సొంతంగా ఇంట్రెస్ట్ తీసుకుని నేను చదువుకున్నాను. అండ్ ఐ కంటిన్యూ టు రీసెర్చ్. ఐ డాక్యుమెంట్ ద ఫ్లోరా అండ్ స్మాల్ ఫానా ఈ రీజన్లో. నాకు చాలా ఇష్టం బికాజ్ ఇట్ ఈస్ యూనిక్. ఇట్ ఈస్ సచ్ అన్ అమేజింగ్ అండ్ రిచ్ ఈకోసిస్టమ్ ఇక్కడ. అండ్ రకరకాలు ఉంటాయి, నాట్ వన్ కైండ్, రకరకాలు. బికాజ్ ఆ రాక్ మీద ఒక టైపు, శాండ్ గ్రావెల్ మీద ఒక టైపు, ఆ బ్లాక్ సాయిల్ దగ్గర ఒక టైపు. అండ్ హైదరాబాద్లో అట్లాంటివి వేరే వేరే ఇట్లా ఉన్నాయి. సాయిల్ లాటరైట్ ఉంది వికారాబాద్ సైడ్లో. సో అట్లా. సో వీ హ్యావ్ ది బసాల్ట్ ఉంది. సో వీ హ్యావ్ దీస్ ఫ్యాంటాస్టిక్ వెస్టర్న్ ఘాట్ స్పీషీస్ ఉన్నాయి. ఎవరికి అసలు పీపుల్ డోంట్ నో, కామన్ మ్యాన్ డజంట్ నో. సో అది మనం రెస్పాన్సిబిలిటీ చెప్పడం. బట్ ఐ డోంట్ నార్మలీ టేక్ పీపుల్ టు ద వైల్డ్ ఏరియాస్. చాలా మంది వరకు ఇప్పుడున్న టెక్నాలజీకి ఫోన్కి అడిక్ట్ అయిపోయి ఇదంతా ఏది పట్టించుకోవట్లేదు. ఇట్స్ వెరీ సాడ్ అన్ఫార్చునేట్లీ. కొంతమంది పొల్యూషన్ కూడా చాలా వరకు చేయడానికి ముందు పడుతుంది మేడం, పొల్యూషన్ ఖరాబ్ చేస్తుంది. అదే అట్లీస్ట్ ఇఫ్ యూ డోంట్ డిస్ట్రాయ్ ద సరౌండింగ్స్, మనం జస్ట్ వేస్ట్ ఎట్లా మనం డిస్పోజ్ చేస్తున్నాం అది దాని గురించి మనం ఆలోచిస్తేనే ఇట్ ఈస్ అ బిగ్ హెల్ప్ కదా. సగం ఇప్పుడు మోర్ దెన్ ఐ మీన్ ఈవెన్ డొమెస్టిక్ వేస్ట్ దాని గురించి అసలు జనాలు ఆలోచిస్తలేదు. దేర్ నౌ డంపింగ్ కన్స్ట్రక్షన్ డెబ్రీ. ఎక్కడ చూస్తే అక్కడ కన్స్ట్రక్షన్ డెబ్రీ. సో ఆ సాయిల్ మీద పెడితే ఆ సిమెంట్ పిఓపి అదంతా డంపింగ్ చేస్తున్నారు. ఆ సాయిల్ అంతా పాడైపోతుంది. మళ్ళీ వర్షాలు వస్తే మళ్ళీ వాటర్ ఆల్సో ఇస్ గెటింగ్ స్పాయిల్డ్. అండ్ నోబడీ అండర్స్టాండ్స్ దిస్. అన్ని రోడ్ సైడ్లో డంపింగ్. అండ్ అక్కడ దెన్ ఆల్ దీస్ నేటివ్ స్మాల్ స్పీషీస్ దట్ వీ హ్యావ్. చాలా చెరువులు ఉండేటంట మేడం, ఇప్పుడు ఒక్కటి చాలా తగ్గిపోయింది. నెక్స్ట్ జనరేషన్కి ఇది ఇట్లే ఉంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి కదా మేడం. Yes, they are going to face a lot of problem. ఈ సంవత్సరమే మనం చూసాము అసలు హీట్లో ఎంత ఘోరంగా ఉంది అసలు. ఇట్ వాస్ వెరీ బ్యాడ్. వర్షం రాలేదు మనకి. ఫ్రమ్ జనవరి టు ఏప్రిల్ కొన్ని ఫ్యూ షవర్స్ ఉంటాయి. ఈసారి ఏం లేదు. వీ గాట్ ఆల్ ద రెయిన్. అట్లీస్ట్ మనం గండిపేట సైడ్లో అంతా నథింగ్ టిల్ మే. అట్లా వస్తే ఈవెన్ ద ప్లాంట్స్ ఆర్ కన్ఫ్యూజ్డ్. దే ఆర్ థింకింగ్ ఇట్ ఈస్ ప్రీ మాన్సూన్ షవర్స్. అండ్ తర్వాత అన్ని మాన్సూన్ వచ్చింది అని దే పుట్టింగ్ అవుట్ ఆల్ ద లీవ్స్ అండ్ ఫ్లవర్స్. తర్వాత ఆగిపోయింది. ఇదంతా ప్లాంటెడ్. సో బ్యాంబూ వాళ్ళు ప్లాంట్ చేశారు. ఇది కూడా మనం నేటివ్ అంటే మనం ఈ ఏరియాలో బ్యాంబూ వేరే స్పీషీస్ ఉంటాయి, మన డ్రై రీజన్ బ్యాంబూస్ ఉంటాయి. ఈ యాక్చువల్లీ దిస్ హోల్ ఏరియా ఇస్ గ్రీన్ అండ్ షేడీ. సో దే హ్యావ్ చేంజ్ ది ఎన్వైరన్మెంట్ ఓన్లీ హియర్ బికాజ్ అంత షేడ్ వచ్చింది కదా. సో ఇవన్నీ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ నేటివ్ టు ఇండియా, బట్ నాట్ యునో దేర్ ఆల్ ఆర్నమెంటల్ ప్లాంట్స్. అండ్ ఇక్కడ మన వైల్డ్ ప్లాంట్స్ లేవు. అన్ఫార్చునేట్ ఓన్లీ ఆర్నమెంటల్ ప్లాంట్స్. సో ఎనీవే కొద్దిగా కష్టపడి యూ హ్యావ్ టు గ్రో దెమ్. విలేజ్ నేచర్ని మిస్ అయ్యే వాళ్ళకైతే ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు కదా మేడం. I don't know, but it's nice to be in nature, to observe textures, colors, రకరకాలు ఉంటాయి, షేప్స్ ఇవన్నీ. ఈవెన్ that is okay for children especially, you know, to understand, because I used to design watches. Lot of my inspiration came from nature. So nature inspires you in so many ways. Your technology also, you know, can be inspired
from nature. Mostly it is actually. From bullet trains to Velcro to everything is inspired by nature. So many things are inspired by nature. So nature is an inspiration and also brings you a lot of peace and joy. So for your well-being, మన మంచిగా ఉండాలంటే మెంటలీ ఫిజికలీ మన బయట ఉంటే కొద్దిగా, అండ్ ఇఫ్ యూ పే అటెన్షన్, అంటే మనం ఇది చూసుకుంటే మన బయట ఉండి ఫోన్ మీద బిజీ ఉంటే నో లాభం లేదు. బట్ బయట ఉండి కొద్దిగా మనం చూసి స్మాల్ ఇన్సెక్ట్స్ని ఏదైనా ఎట్లా గ్రోత్ అవుతుంది, ఎందుకు ఇట్లా ఉంది, అదంతా మనం కొద్దిగా చూసుకుంటే, మనం కొద్దిగా డిస్కస్ చేస్తే ఏదైనా ఇట్ ఈస్ నైస్. యూ ఫీల్ మచ్ బెటర్. అట్లీస్ట్ ఫర్ మీ, the reason that I'm always happy and always doing is I'm out in nature practically every day. So that's యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే మీరు ఈ వచ్చే జనరేషన్కి ఎలాంటి మెసేజ్ చెప్దాం అనుకుంటున్నారు మేడం? try not to be disconnected. Pay attention to nature, pay attention to seasons, because this is how human beings were earlier, right? Yes, I know we develop, we change, maybe this is the way forward, we evolve, right? So technology is a great thing, no doubt, because I use technology to learn more, to research, to understand so many things. Knowledge is at your fingertips, literally. But if we can combine that knowledge with being outdoors, and it's also very good physically. Why are we in the gym? Why are we in going for all these spa treatments and all of this? You just have to be out in nature. It's more than enough. If you're climbing rocks or doing a brisk walk through some park, it's just as good as going to the gym, na? So I think that I do yoga, I walk, but and to be aware of everything. I hear the bird sounds, I can recognize నేను ఇంటి లోపల నుంచే నేను ఆ పిట్టలు సౌండ్స్ విన్ని నాకు తెలిసిపోతుంది ఏమేం పిట్టలు ఉన్నాయి చుట్టుపక్కన. సో ఐ ఎంజాయ్ దట్. అండ్ కొద్దిగా if you'd like to be a part of citizen science, it's such a nice thing. Global citizen platforms ఉన్నాయి, ఎక్కడ మీకు యూ కెన్ అప్లోడ్ యువర్ వాట్ ఎవర్ యూ సీ, అబ్జర్వేషన్స్ ఆర్ హియర్, బర్డ్స్ గురించి, ప్లాంట్స్ గురించి, ఇన్సెక్ట్స్ గురించి ఏదైనా. ఆ కనెక్షన్ ఉంటే దెర్ ఈస్ అ సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ సమ్హౌ ఉంటుంది. కానీ ఐ థింక్ పీపుల్ మే నాట్ బిలీవ్ మీ అంటిల్ యూ డూ దట్. చాలామందికి భయం, lot of fear is there. You should leave that behind. I think when you understand knowledge unte aa fear kuda kodiga taggipotadi. So superstition and fears, see, we have to understand how to be in nature. అసలు రెక్లెస్లీ మనం ఉంటే ఆలోచించుకోకుండా అప్పుడు దెన్ సంథింగ్ విల్ హ్యాపెన్ అండ్ యూ విల్ బీ స్కేర్డ్, రైట్? ద ఫియర్ ఈజ్ ఆల్వేస్ దేర్. అన్ఫార్చునేట్లీ చాలా ఫియర్ ఉంది జనాలకి, స్ట్రెస్, ఫియర్, యాంగ్జైటీ. మరి మనకి అట్లా ఉండదు. At least that's what I feel. So I think it'll help people more. There's so much of anxiety, there's so much of fear, mental health issues, right? Physically health issues. Children nowadays, they cannot play, they can't hop, they can't skip. Small things, So we played with sticks and stones, shells. దీంతోనే మేము గింజలు, దీంతో అన్నీ ఆడుకున్నాం మేము. వైల్డ్ ప్లాంట్స్ అదంతా. ఇప్పుడున్న జనరేషన్ ఇట్లా రోబోలకు మేము దీంతోనే మేము ఆడుకున్నాము. త్రూ అవుట్ మై చైల్డ్హుడ్ ఐ ఓన్లీ ప్లేడ్ విత్ న్యాచురల్ థింగ్స్. ఇప్పుడు కూడా ఇంట్లో ఫుల్ స్టోన్స్, రాక్స్, షెల్స్ ఇదంతా. అసలు అది చూస్తేనే ఎంత అసలు సంతోషం, జస్ట్ టు సీ కలర్స్, ప్యాటర్న్స్. I mean, life is all about nature. So we should be connected kada. ఇప్పుడున్న వాళ్ళకి అసలు ఫుడ్ ఎట్లా వస్తుందో ఇట్లా ఐడియా లేదు. That's what, yeah. ఇది కూడా ప్రతి ఒక్కరు అవగాహన చేసుకోవాలి. ఒకసారి మనం ప్రకృతిని ప్రేమిస్తే ప్రకృతి ప్రతి ఒక్కటి ఇస్తుంది మనకు. Absolutely. నెక్స్ట్ జనరేషన్ కాకుండా ఇంకా మనకు నెక్స్ట్ జనరేషన్ right. అదే. So we have to make, and we have to do something quickly, because ఎంత ఫాస్ట్ చేంజ్ అవుతుంది. నేచర్ కెనాట్ కీప్ అప్. నేచర్ విల్ చేంజ్ బట్ నాట్ సో ఫాస్ట్. మన టెక్నాలజీతో మనం ఎంత ఫాస్ట్కి వెళ్ళిపోతున్నామో, ఈ లాస్ట్ 200 yearsలో ఎంత డెవలప్మెంట్ అయింది కదా. నేచర్ ఇస్ నాట్ ఏబుల్, నేచర్ ఇస్ వెరీ స్లో. నేను ఒకటి చెప్తాను మేడం, మా ఊరు సైడు
రోడ్డుకి ఇరువైపులా చెట్లు ఉంటుండే మేడం. ఇప్పుడు రోడ్లు పెద్ద చేయడం వల్ల చెట్లు మొత్తం కొట్టేసారు. ఇప్పుడు అంత లేదు, ఒక్క స్ట్రేట్ రూట్ ఉంటుంది. అశోకుడు అప్పుడు చెట్లు వెళ్ళడం హై, కార్ విండోస్ అన్ని బంద్ చేసి వెళ్ళిపోవడమే. బట్ అన్ఫార్చునేట్లీ ఆ చెట్లు ఉంటే ఎంత సంతోషం. దట్ జర్నీ ఇట్ సెల్ఫ్ ఇస్ డిఫరెంట్. చెట్లు ఉంటే ఇట్లా అక్కడ ఇక్కడ చెట్లు మొత్తం Yes. మూసుకుపోయి మంచిగా Yes, ఉంటుంది మేడం. yes, సూపర్ ఉంటుంది. shade. 50 కిలోమీటర్స్ మొత్తం అవును. మంచిగా ఉంటుండే. Yeah. హైవే అని చెప్పి ఇప్పుడు ఓన్లీ స్పీడ్ కావాలి అందరికి, స్పీడ్. ఏం చేస్తాం? దిస్ ఇస్ ద థింగ్. బట్ వీ హ్యావ్ టు ట్రై కీప్ నేచర్ యాజ్ మచ్ as we can, because we are a small country, we don't have much land mass and we have too many people. It's a huge problem. We have to feed ourselves, we have to try to be as self-sufficient as we can. All of this, and the biggest thing that suffers is nature, right? We can't afford to do that. We really cannot afford to. I don't know what will happen to us if we, give up on all that. Ippudu mana focus anta development because we are a developing nation. But I think we should learn the good things from the West. They've already been there, they've destroyed it. కానీ వాళ్ళకి జనాలు తక్కువ, ప్లేస్ ఎక్కువ ఉండొచ్చు. కొన్ని చోట్ల లైక్ ఇంగ్లాండ్ అండ్ ఆల్, దే స్మాల్ ప్లేసెస్, బట్ ద పీపుల్ ఆర్ ఆల్సో ఫ్యూవర్, రైట్? వీ హ్యావ్ సో మెనీ పీపుల్ and it's hard, so we have to, for the sake of the people and for ourselves, we have to కాపాడాలి మన నేచర్ ని somehow sensibly, అంతే blindly కాదు, sensibly, ఖచ్చితంగా కాపాడాలి. ఖచ్చితంగా. అండ్ నేచర్ నాట్ ఆన్ అవర్ టర్మ్స్, నేచర్ ఆన్ నేచర్స్ టర్మ్స్. వీఆర్ ఓన్లీ పార్ట్ ఆఫ్ నేచర్, Part of it. వీఆర్ నాట్ లార్డ్స్ ఆఫ్ నేచర్, వీఆర్ పార్ట్ ఆఫ్ నేచర్. మనం వేరే, వీఆర్ నాట్ ఎట్ అ హైయర్ లెవెల్, వీఆర్ పార్ట్ ఆఫ్ నేచర్. ఆ రెస్పెక్ట్ ఉండాలి మనకి, జస్ట్ లైక్ వీ హ్యావ్ అమంగ్స్ట్ అవర్ సెల్వ్స్. అంత రెస్పెక్ట్ ఉంటేనే మనం చేసే ప్రతి వర్క్ లో మనము నేచర్ ని ఆలోచించుకొని పర్యావరణాన్ని ఎప్పుడు రక్షించేటట్టు ఉండాలి. అదే మన వర్క్. అవును, వీ షుడ్ ట్రై. యా, చాలా మంది దే గెట్ ద రాంగ్ మెసేజ్. ఇట్స్ ఓకే ఇఫ్ యు డన్.